ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తాయి. పెద్దల అధికారుల అండదండలు వీరికి లభిస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటుంది. ₹2కి ₹4 ఖర్చు ఉంటుంది. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే ఉద్యోగంలో కొంత స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. మనం ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుందని ఒక్కొక్కసారి భావన ఉంటుంది. అయితే ప్రస్తుతం మీకు అర్ధాష్టమిసే నడుస్తుంది. దానివల్ల పనులు నిదానంగా ఉండడం, స్ట్రెస్ అధికంగా ఉండడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఎటువంటి ఆలోచనలకి ఇబ్బందికి ఏమీ లేదు. చక్కగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన విషయాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కాంట్రాక్టులు, సబ్లీజులు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, వైద్య రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. భాగ్యంలో కేతు ఉన్నారు. కేతు కూడా భాగ్యంలో ఈ వారం అనుకూలంగానే ఉంది. ఏదైనా సరే ఒక ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్తారు. అది సక్సెస్ అవుతుంది. ఏదీను 10 మంది చెప్పారు కదా మనం అలాగే వెళ్దామని కాకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏదైతే వెళ్తారో అవి ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అర్ధాష్టమిసే నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకాలు చేసి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. శనివారం నాడు బ్రాహ్మడికి వస్త్రదానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అవకాశాలు అవంతవే మీకు కలిసి రావడం, ఏమి చేయకపోయినా సరే మనకి ఫలితాలు బాగున్నాయి అనుకోవడం ఇది మంచి తరం అని చెప్పచ్చు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడుతుంది. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానం అనుకూల విధంగా సంతోషకరమైన వార్తను వినగలుగుతారు. వివాహ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం చేజారిపోయింది, రాదు అనుకున్న సంబంధం రావడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. అయితే తోబుట్టులతోటి, సహోదరులతోటి చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితం